వెల్కమ్ బ్యాక్ టు యు అండ్ మీ. ఆల్రెడీ భోగి వ్లాగ్ చూసేసారు కదా. ఇదైతే సంక్రాంతి రోజు వీడియో అండి. సంక్రాంతి రోజు చాలా పనులున్నాయి, అందుకని అసలు వీడియో చేయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. బట్ మా వాళ్ళు కరెక్ట్గా లంచ్ తినే టైంలో అరే మంచిగా అందరం అరిటాకులో భోజనం చేస్తున్నాం, వీడియో తీసుకోవచ్చు కదా అని చెప్పారు. వాళ్ళకు ఒక లైక్ కొట్టుకున్నాను. అరే మా వాళ్ళ బ్రెయిన్ ఎడిసన్ ఐన్స్టీన్ లాగా వర్క్ చేస్తుంది అనిపించింది నాకు. ఎందుకంటే అసలు నాకు ఏది వీడియో తీయాలి, ఏది వీడియో తీయకూడదు అని అసలు పర్సనల్ వ్లాగింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది తీయచ్చా, ఇది పెట్టచ్చా లేదని ఒక క్లారిటీ లేదు. బట్ ఈ ఐడియా మాత్రం నాకు బాగా నచ్చింది. వెంటనే చక్కగా అరిటాకు వేసుకొని దాంట్లో చింతకాయ పచ్చడి, వడకారం, ముద్దపప్పు. అసలు పండగ అంటేనే ముద్దపప్పు కదండి. ముద్దపప్పు లేకుండా పండగ ఎక్కడ చేసుకున్నా ప్రతి పండగకి ఖచ్చితంగా ముద్దపప్పు చేసుకుంటాం కదా. అరటికాయ చాప్ చేసిన కర్రీ బాగుంటుంది. ఇది కూడాను మీకు ఎవరికైనా రెసిపీ తెలియకపోతే కింద కామెంట్ చేయండి. గోబీ, పొట్టుపప్పుతో వడలండి, మినప వడలు, రసం. పండగ అంటే ఖచ్చితంగా సాంబార్ ఉండాల్సిందే కదా. సాంబారు. ఇంకో స్పెషల్ ఐటమ్ ఏంటంటే మినప వడియాల పులుసు అండి. మా నెల్లూరు వాళ్ళకైతే ఖచ్చితంగా మినప వడియాల పులుసు అంటే అందరికీ తెలుసు, చాలామంది ఇష్టంగా కూడా తింటారు. మామూలుగా మసాలా వడ పులుసు, మినప వడియాల పులుసు ఇవన్నీ మాకు చాలా సహజమైన విషయాలన్నమాట. మినప వడియాల పులుసు, ఇక పండగ, అరిటాకు. ఏంటి ఇంపార్టెంట్? పాయసం అండి, బెల్లపు పాయసం. చెప్పాలా, అరిటాకులు అసలు పాయసం తింటే ఎంత బాగుంటుందోను. కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఎవరైనా అయితే కొంచెం పప్పు కలుపుకొని తింటే బాగుంటుందండి పాయసం. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. తర్వాత వైట్ రైస్. అసలు వైట్ రైస్ లేకపోతే మనకు అసలు ఎక్కడ అసలు సెట్టే కాదు కదా. ఖచ్చితంగా ఎన్నున్న వైట్ రైస్ ఉండాల్సిందేను. వైట్ రైస్లోకి కొంచెం నెయ్యి అండి. నెయ్యి హెల్దీయే, తప్పకుండా తినండి, ఏం కాదు. దాంతోపాటు గడ్డ పెరుగు, కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా సాల్ట్ అరిటాకులో వడ్డించేసి. నాకైతే అరిటాకులో తినడం చాలా చాలా ఇష్టం. క్రియేటర్ కాస్త ఇలా చూడు. ఇంత మంచిగా వడ్డించిన అరిటాకు చూసిన తర్వాత ఒక వీడియో తీసుకోవాలనిపించిందండి. హ్యాపీ కోసం ఇది చూడండి. హ్యాపీ అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారే, నా కోసం ఎంత మంచిగా వడ్డించారు అని. మధ్యలో వెళ్ళి నేను జాయిన్ అయ్యాను అనుకోండి. ఇద్దరం కలిసి చక్కగా ఆ ప్లేట్లో తినేసాం, అదే అరిటాకులో తినేసాము. మా ప్రవీణ అలా అడిగిన తర్వాత అరే పండగ పూట కూడా పనుల హడావిడితో సరిపోయింది, ట్రెడిషనల్గా లేమే అని అప్పుడు అనిపించి కాస్త రిలాక్స్ అయ్యి ట్రెడిషనల్గా రెడీ అయింది హ్యాపీ. ఇది నీ జడ చూపించు. ఏది హ్యాపీ నీ జడ? హ్యాపమ్మ ట్రెడిషనల్గా రెడీ అయ్యేసరికి మా వాళ్ళందరికీ ఎంత ఆశ్చర్యంగా అనిపించిందోనో, అందుకని అందరూ జడ చూద్దాం పట్టి పట్టి లాగారు. తీరా వీడియో తీసే టైంకి ఆ జడ ఊడి చేతిలోకి వచ్చింది. ఏం చేయమంటారు చెప్పండి? మా సంక్రాంతి అయితే ఇలా చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, ఈవెన్ మీ. నలుగురు షేర్ చేయొచ్చు కదా, ఒక లైక్ కొట్టచ్చు కదా.